టాలీవుడ్ నటి దక్షి గుత్తికొండ తన సినీ ప్రయాణం ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో జరిగిన తొలి ఇంటరాక్షన్ గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ నటి ఆర్జీవీ దర్శకత్వంలో వచ్చిన కరోనా వైరస్ అనే మూవీలో నటించింది. అదే ఆమెకు తొలి చిత్రం కూడా. నటిగా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్న రోజుల్లో ఆర్జీవీ గురించి కొందరు చెడుగా మాట్లాడడం గమనించినట్లుగా ఆమె గుర్తు చేసుకుంది. ముఖ్యంగా టీవీ ఇంటర్వ్యూల్లో వర్మ చేసే కామెంట్స్ వల్ల పలువురు నెగిటివ్గా మాట్లాడేవారని ఆమె గుర్తు చేసుకుంది. కొందరైతే ఆయన్ను సైకో లేదా పిచ్చోడు అని కూడా అనేవారని దక్షి గుత్తికొండ చెప్పుకొచ్చింది. ఈ కారణాల వల్ల ఆడిషన్ కోసం వర్మను కలవడానికి తాను మొదట భయపడినట్టుగా చెప్పుకొచ్చింది. అయితే ఆర్జీవీని దగ్గరగా చూసిన తర్వాత తన అభిప్రాయం పూర్తిగా మారిందని దక్షి గుత్తికొండ స్పష్టం చేసింది. ఆర్జీవీ బయట బోల్డ్గా మాట్లాడడం వల్ల ప్రజలు అతడిని అపార్థం చేసుకుంటారని, కానీ అతడు చెప్పే ప్రతి మాట వాస్తవమని ఆమె అభిప్రాయపడింది. ప్రస్తుత సమాజం అతడు చెప్పే కొన్ని వాస్తవాలను అంగీకరించలేకపోవచ్చని తెలిపింది. ఆర్జీవీకి సినిమాలోని ప్రతి క్రాఫ్ట్ గురించి చక్కటి అవగాహన ఉందని, అతడి దగ్గర పనిచేసిన చాలామంది తర్వాతి రోజుల్లో మంచి స్థానంలో నిలవటమే గాక మళ్ళీ ఆయనతో కలిసి పనిచేయాలని కోరుకుంటారని ఆమె చెప్పుకొచ్చింది. కరోనా వైరస్ చిత్రం తర్వాత దక్షి తన కెరీర్లో 4 ఏళ్లు గ్యాప్ తీసుకుంది. కరోనా వైరస్ తర్వాత శేఖర్ సూరి ప్రాజెక్ట్, ఆ తర్వాత దూదేకుల పేరుతో ఆహాలో వచ్చిన కొత్త పౌరుడు టీం చేసిన మరో చిత్రం, ఆపై నితిన్ హీరోగా నటించిన ఎక్స్ట్రాడినరీ మ్యాన్ చిత్రాల్లో పలు కీలక పాత్రల్లో పోషించింది. ప్రస్తుతం తాను మరో 2 ప్రాజెక్టుల్లో పనిచేస్తున్నానని తెలిపింది.